ప్రోటీన్లు ఉన్న ఆహారం అనగానే మనకు మాంసం, గుడ్లు, చికెన్ వంటివే గుర్తొస్తాయి కదా. అందుకే శాకాహారుల్లో ప్రోటీన్ల లోపం ఎక్కువగా కనపడుతుంది. అయితే అద్భుతమైన రీతిలో సంపూర్ణ స్థాయిలో ప్రోటీన్లను అందించే శాకాహారాలు సైతం ఉన్నాయి. వాటిలో సోయాబీన్స్ ఒకటి. క్రీడాకారులు, శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారు ప్రోటీన్ల కోసం వీటిని తీసుకోవచ్చు. ఇతర శాకాహారాల్లా కాకుండా వీటిలో మనకు అత్యవసరమైన 9 రకాల అమైనో యాసిడ్లు ఉన్నాయి. మన కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చాలా అవసరం. సోయాబీన్స్ వలన కలిగే మరిన్ని ఆరోగ్య లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం ప్రోటీన్లను తనకు తానుగా తయారు చేసుకోలేదు. మాంసాహారం తినేవారికి ఆ తరహా ఆహారాల ద్వారా ప్రోటీన్ లభిస్తుంది. శాకాహారులు ప్రోటీన్ని పొందగల ఆహారాల్లో సోయా చిక్కుళ్లను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ ఉంటుంది. ఇతర శాకాహారాలతో పోలిస్తే ఈ ప్రోటీన్లు సంపూర్ణమైన పోషకాలు ఉన్నవి. సోయాలో ఆరోగ్యకరం కాని సంతృప్త కొవ్వులు 10 నుండి 15% మాత్రమే ఉంటాయి. సోయాలో ఉన్న కొవ్వులు చాలా వరకు పాలీ అన్సాచురేటెడ్ అనే రకానికి చెందినవి. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఈ రకం కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవటం వలన చెడు కొలెస్ట్రాల్ ని 4 నుండి 6% వరకు తగ్గించవచ్చు. మనం తీసుకునే ప్రోటీన్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి హై బయాలజికల్ వాల్యూ, ఇంకోటి లో బయాలజికల్ వాల్యూ. సో ఈ హై బయాలజికల్ వాల్యూ అంటే ఇందులో మన శరీరానికి కావాల్సిన రకాల అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో అవి అన్నీ ఉంటాయి. సో దీన్ని హై బయాలజికల్ వాల్యూ అంటారు. ఇలా ఉన్నప్పుడు ఈ అమైనో యాసిడ్స్ మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. సో మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఏవైతే పప్పు దినుసులు, పప్పు గింజలు ఉంటాయో వీటిని మనకి ఇందులో నుండి ఒక 70%, 60% ప్రోటీన్ మాత్రమే శరీరానికి లభిస్తుంది. కానీ సోయాబీన్స్ అనేది ఒక ఎక్సెప్షన్ అన్నమాట. ఇది హై బయాలజికల్ వాల్యూ కిందకు వస్తుంది. ఇందులో మోర్ దెన్ 98% ప్రోటీన్ అనేది మన శరీరానికి అబ్జార్బ్ అవుతుందన్నమాట. సో దీంట్లో ముఖ్యంగా న్యూట్రియంట్స్ అనేవి లోడ్స్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో వీటిలో క్యాలరీస్ వచ్చేసి 446 కిలో క్యాలరీల ఎనర్జీ ఉంటుంది. అలాగే 38 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మనకి సోయాబీన్స్లో రకరకాల మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా మనకి కాల్షియం కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. సుమారుగా మనకి 285 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం లభిస్తుంది. అలాగే మనకి కావలసిన మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, సెలీనియం, ఫాస్ఫరస్ అనే ఇలాంటి రకరకాల మినరల్స్ మన బోన్ హెల్త్కి అలాగే మన కండరాల పనితనానికి ఎంతో మేలు చేస్తాయి. అందుచేతనే మనము సోయాబీన్స్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక కప్పు సోయాబీన్స్లో 10 గ్రాముల వరకు పీచు పదార్థం ఉంటుంది. అదే జంతు సంబంధమైన ఆహారాల్లో పీచు అనేది అసలు ఉండదు. సోయాని తీసుకోవటం వలన మరొక లాభం ఏంటంటే ఇతర ఆహారాల ద్వారా మనం పొందిన కొలెస్ట్రాల్ ని సోయాలోని పీచు తగ్గిస్తుంది. సోయాబీన్స్ లో పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు సోయాబీన్స్ నుండి మనం 886 మిల్లీగ్రాముల పొటాషియంని పొందవచ్చు. అరటిపండులో కంటే సోయాలోనే పొటాషియం హెచ్చుగా ఉంటుంది. పొటాషియం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. గుండె కొట్టుకోవాలన్నా, కిడ్నీలు వ్యర్థాలను వాడిపోయాలన్నా, నరాలు పనిచేయాలన్నా పొటాషియం మనకు అవసరం. మొక్కల నుండి వచ్చే ఇనుముని శాకాహారుల శరీరం ఎక్కువగా శోషించుకోలేదు. సోయాబీన్స్ తో ఇనుముని ఎక్కువ పొందవచ్చు. ఒక కప్పుడు సోయాబీన్స్ లో 9 గ్రాముల ఐరన్ లభిస్తుంది. మన రక్తం, శరీరం మొత్తానికి ఆక్సిజన్ను అందించాలంటే ఇనుము అవసరం. మనకి సోయా మిల్క్, సోయా టోఫు ఇలా రకరకాల సోయా ప్రోడక్ట్స్ అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మనకి ప్రాసెస్డ్ వాటిలోనూ సోయా గ్రాన్యూల్స్, సోయా నగ్గెట్స్ అని లభిస్తాయి. ఎవరైతే మాంసాహారం తీసుకోరో అంటే ప్యూర్ వెజిటేరియన్స్కి ఇలాంటి సోయా ప్రాసెస్ ప్రోడక్ట్స్ అనేవి ఒక ఎక్సలెంట్ ప్రోటీన్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సోయా మీల్ మేకర్ ఆర్ నగ్గెట్స్లోనూ 53 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇలా చెప్పాలంటే సింపుల్గా మనకు ఎటువంటి ఫుడ్ గ్రూప్లోనూ 53 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది లభించదు. అందుకే సోయా మీల్ మేకర్ని వెజిటేరియన్స్ ఎటువంటి కూరగాయల్లోనూ ఒక గుప్పెడు ప్రతిరోజు కానీ ఆల్టర్నేట్ డేస్ యాడ్ చేస్తే వాళ్ళకు శరీరానికి కావలసిన హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ అనేది లభిస్తుందన్నమాట. కొంతమందిలో మనకి సోయా అలర్జీ ఉన్న వాళ్ళకి లిప్స్ వాపు రావడం కానీ, ర్యాషెస్ రావడం కానీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వీటిని అవాయిడ్ చేస్తే మంచిది.
పిల్లల్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు సోయా మిల్క్ని ఇస్తుంటారు. అలాగే పెద్దవాళ్ళల్లో కూడా సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ డెవలప్ అవుతుంది కొన్ని కారణాల వలన. అంటే లాంగ్ లెంత్ ఆఫ్ ఐసీయూ స్టే ఉండొచ్చు, క్రానిక్ గట్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళకి సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ డెవలప్ అయినప్పుడు సోయా పాలు ఇస్తే వాళ్ళ శరీరానికి కావలసిన ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి. మనకు సోయాబీన్స్లో మంచి క్యాలరీస్, హెల్దీ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, హై ఫైబర్, తర్వాత మన కొలెస్ట్రాల్ని తగ్గించే కెపాసిటీ కూడా ఉంటుంది. సో ఎంత మంచి గుణాలు ఉన్న సోయాబీన్స్ని నిత్యం మన ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మేలు. సోయాబీన్స్ ని ప్రతిరోజు తీసుకోవటం వలన అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీని వలన స్ట్రోక్ వచ్చే ప్రమాదం 14% వరకు తగ్గుతుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఎముకలు బలహీనమై పెళుసుగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు అవి సులువుగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారు సోయాను తీసుకోవటం మంచిది. సోయాలో ఉండే ఒక తరహా రసాయనం నెలసరి ఆగిపోయిన మహిళల్లో ఎముకల బలాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సోయాబీన్స్ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని, మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సోయాబీన్స్ని ఆహారంగా తీసుకోవడం వలన ప్రోటీన్ల కొరత తీరడంతో పాటు మరిన్ని ఆరోగ్య లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా ఇవి క్యాన్సర్పై పోరాడగలగటం చాలా మంచి విషయం. వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అధిక రక్తపోటును తగ్గించుకునే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా నెలసరి ఆగిపోయిన తర్వాత మహిళల్లో ఏర్పడే ఎముకల బలహీనతని తగ్గించడంలో సోయాబీన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.